ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రోజు నుంచి మనం 120వ కీర్తన, యాత్రా కీర్తనను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి 119వ కీర్తన అంతా చక్కగా మీరు విన్నారు. మళ్ళీ మీరు రివ్యూస్ చూడండి, పాతవన్నీ కూడా మళ్ళా యూట్యూబ్లో ఉంటాయి. కాబట్టి వాటిని మీరు వరుసగా మొదటి కీర్తన నుంచి కూడా చదువుకోవచ్చు, లేకపోతే ధ్యానం చేయొచ్చు. 119వ కీర్తన ఒకటి కూడా మీరు పూర్తిగా మీరు ఒక్కొక్క వచనాన్ని వివరించి చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని మళ్ళా చూడండి. 120వ కీర్తన మొదటి 2 వచనాలు ధ్యానం చేద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాయన. నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించి యేసు నామమున ప్రార్థన చేయించున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. నిజమండి, మనకు శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా దేవునికే మొరపెడతారు. ఎవరో కొంతమంది మనుషుల మీద ఆధారపడతారు, మనుషులకు వారి బాధలు చెప్పుకుంటారు. కానీ చాలా మంది ఆత్మీయతలో ఎదిగిన వారు శ్రమలు వచ్చినప్పుడు తొట్టిల్లు పడరు. ఎవరికో మొరపెట్టుకోవడానికి ఎక్కడికెక్కడికో పరుగులేస్తారు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, విశ్వ చక్రవర్తి, ఏ కార్యమైనా చేయగలిగిన ఎల్షెడ్డాయ్ అయిన దేవుడు మనకున్నాడని గ్రహించిన వారు దేవునికే మొరపెడతారు. దేవుడు మన మొరలను తప్పక ఆలకిస్తాడు. ఏంటి, ఆయన మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన మొరలు ఆలకించి మళ్ళీ మనకు జవాబునిస్తాడు, సమాధానం ఇస్తాడు. నువ్వేం చేయాలో చెప్తాడు. నువ్వు ఎలాగా ఈ సమస్య నుంచి, బాధ నుంచి, శ్రమ నుంచి విడిపించబడతావో దేవుడు నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టు చూడు, దేవుడు నీకు తప్పకుండా జవాబునిస్తాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలో కూడా బోధించే బోధకుడు మన దేవుడు. మనకి మార్గాన్ని సరళం చేసే దేవుడు మన దేవుడు. చిక్కుల్లో నుంచి, బాధల్లో నుంచి, ప్రతి ఒక్క నిందల్లో నుంచి, లేకపోతే అవమానాల నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు నిన్ను విమోచించగలడు. ఆయన పేరే విమోచకుడు. హల్లెలూయా. కాబట్టి మనము బాధపడవలసిన పని లేదండి. దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు నీకు మార్గాలను తెలుస్తాడు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. చూడండి, ఇక్కడ చక్కని మాట. అబద్ధమాడే పెదవుల నుంచి నన్ను విడిపించు. ఒక్కోసారి కొంతమందికి బాగా అలవాటు అబద్ధములు ఆడటం. మరి ఈ అబద్ధాలు ఎలా మానుకోగలం? దీనికి కూడా ప్రార్థన. నీ అబద్ధాలను మానుకోవాలంటే ప్రార్థన చేయి దేవునికి. ప్రభా, అబద్ధముల నుంచి నన్ను విడుదల చేయి తండ్రి. అస్తమానం నా మీద నాకే అసహ్యం వేస్తున్న ప్రభా, ప్రతి దానికి నా నోరు అబద్ధం ఆడేస్తున్న ప్రభా, నేను అబద్ధం ఆడుతూ బ్రతుకుతున్నాను తండ్రి. ఈ అబద్ధం నాకు వద్దు నాయనా అని దేవుణ్ణి మొరపెట్టు. దేవుడు నీకు అబద్ధం ఆడకుండా ఏంటి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక నువ్వు ఆశ్చర్యపోతావు, కొంతకాలానికి ఏ విధమైన అబద్ధము నువ్వు వాడలేవు. కాబట్టి దేవునికి మొరపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే వ్యాధి, బాధలు, శ్రమలు పోవడమే కాదు, మనల్ని మనమే మోసం చేసుకునే అబద్ధముల నుంచి కూడా దేవుడు నీకు విడుదలను ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మన నాలుక మనల్ని మోసం చేస్తుంది. చాలాసార్లు మనం అబద్ధములు ఆడి ఇతరులను మోసం చేసి, భలేగా మోసం చేశాను, మన అంత తెలివైన వాళ్ళు లేరు అనుకుంటాం. కానీ నువ్వు మోసం చేసి నీకు నీవే మోసాన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వు ఎవరినో మోసం చేస్తున్నాను,
ఏంటి, లేకపోతే అబద్ధం ఆడి నేను బయటకు వచ్చేసాను అని నువ్వు అనుకుంటావు, కానీ అబద్ధం కొద్ది రోజులు మాత్రమే చెల్లుతుంది. మోసం అనేది ఎప్పటికైనా తెలిసిపోతుంది. పాపం అనేది ఎప్పుడైనా నిన్ను మిరింగి వేస్తుంది. కాబట్టి మోసపరిచి ఎవరినో మోసం చేస్తానో నువ్వు ఆనందపడవద్దు. నిన్ను నీవే నీ ఆత్మీయమైన జీవితాన్ని కూలగొట్టుకొని నువ్వు మోసగాడివి అయిపోతున్నావు. నీకు నీవే పాపిగా మారిపోతున్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకనే మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుమయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తాను. ఇలాంటి ప్రార్థనలు చాలా మంది చేయరు. తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, మోసకరంగా బ్రతుకుతూ ఆ మోసంలోనే ఉండిపోతారు. కానీ ఇందులోంచి నువ్వు బయటపడకపోతే, ఈ అబద్ధాల్లోంచి, మోసం నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి, లేకపోతే చెడ్డ పనుల నుంచి నీవు విడుదల పొందకపోతే నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోతావు. నరకం వారి కోసమే దాచబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వద్దండి. అందుకనే బ్రతికుంటుండగానే మన బుద్ధులు మార్చుకుందాం. ఏంటి, బుద్ధికి స్వస్థత కావాలని దేవుణ్ణి ప్రార్థించి అడుగుదాం. ఆ అగ్నిగుండాన్ని ఏ నరుడు కూడా భరించలేదు. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఇలాంటివన్నీ మనల్ని అడ్డుబండలుగా ఉంచి నరకానికి తోసివేస్తాయి. కాబట్టి ఈ కీర్తనకారుడు చక్కటి ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో. మోసకరంగా జీవిస్తే, నువ్వు అబద్ధంలాడే జీవితం నీలో ఉంటే ప్రార్థన చేసుకో. ప్రభా, నన్ను అబద్ధం నుండి, మోసం నుంచి నన్ను విడుదల చేయతండి. చూసారండి, ఇక్కడ చివరికి ఏమంటున్నాడు, నా ప్రాణము విడుదల చేయి అంటున్నాడు, విడిపించమంటున్నాడు. కాబట్టి మన ప్రాణము పోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది. మోసంలోనే వెళ్ళి ఎందుకు వెళ్ళాలి? మోసకరమైన మాటలు మాట్లాడి అగ్నిగుండానికి. దేవుడు మన కోసం దాచి ఉంచిన పరలోక రాజ్యానికి వెళదాం. ఆయన స్వాస్థ్యాన్ని మనం అనుభవిద్దాం. అట్టి దీవెనలు మీరు పొందుతారు కాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్కు ద్వారా చక్కని ఉపదేశాన్ని మాకు ఇచ్చావు నాయన. మా జీవితానికి ఏది అవసరమో అది మాట్లాడుతున్నాం. ఈ మాటల్ని మేము పెడచెవిని పెట్టకుండా చక్కగా మా జీవితానికి అన్వయించుకొని చక్కని ప్రార్థనా పరులం కావటానికి, పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. గడాంధకారంలో, కన్నీటిలో ఎల్లో, గడాంధకారంలో, కన్నీటిలో ఎల్లో, కుమిలిన బ్రతుకుల్లో, విశ్వాసయానంలో, కుమిలిన బ్రతుకుల్లో, విశ్వాసయానంలో నీవే నా మంచి కాపరి యేసు, నీవే నా గొప్ప కాపరి. ఓ, నీవే నా మంచి కాపరి యేసు, నీవే నా గొప్ప కాపరి.